దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఉన్నత స్థితిలో మనందరినీ నిలబెట్టిన ఆ దేవాది దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా మనం అందరము నిరీక్షణతో ఆ ప్రభు వైపు చూస్తున్నాం కాబట్టి తన నూతన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. ప్రియులారా, నీవు విశ్వసించినట్లయితే విశ్వసించిన ప్రకారం జరుగును అన్నారు ప్రభు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఆ ప్రభు యొక్క ఆశీర్వాదములు అన్నీ కూడా మనందరిపై కుమ్మరించారని విశ్వసించుదాం. ప్రభువుకి నమ్మదగిన వారంగా జీవించుదాం. ప్రియులారా, మన అలంకరణ గురించి మనము ఒకసారి ధ్యానించుకున్నట్లయితే, మన ఇంటిలో ఉన్నప్పుడు మనకి ఇష్టం వచ్చినట్లుగా సాధారణ వస్త్రములను ధరించి చాలా క్యాజువల్గా మనం ఉంటాం. కానీ ఎవరైనా బంధువులు మన ఇంటికి వస్తారు అన్నప్పుడు వాళ్ళని స్వీకరించడానికి, ఆహ్వానించడానికి అన్నట్లుగా మనల్ని మనము సిద్ధపరచుకొని, శారీరకంగా సిద్ధపరచుకుంటాం, మానసికంగా సిద్ధపరచుకుంటాం. వాళ్ళని మనం సంతోష పెట్టడానికి, మన ప్రేమను వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళ ప్రేమను మనం ఆస్వాదించడానికి మనల్ని మనము సిద్ధం చేసుకుంటాం. మనం ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, పిక్నిక్లకు వెళ్ళినప్పుడు, పార్టీలకు వెళ్ళినప్పుడు సందర్భాన్ని బట్టి మనల్ని మనము ఎలా సిద్ధపరచుకోవాలో దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి తదనుగుణంగా మనము వస్త్రాలంకరణ ధరించడం కానీ, మనల్ని మనము సిద్ధము చేసుకోవడం కానీ ప్రతిరోజు కూడా కొద్ది సమయాన్ని మనము కేటాయిస్తాం. మరి ఈ బాహ్య అలంకరణ గురించే అంత శ్రద్ధ, అంత సమయాన్ని మనం కేటాయించినప్పుడు ప్రియులారా, పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోనికి మనం ప్రవేశించినప్పుడు, మరి ఆ పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనం కొద్ది సమయాన్ని గడపడానికి మనల్ని మనము పరిశుద్ధతతో సిద్ధపరచుకోవాలి. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 15-16 వచనాల్లో ప్రభు చెప్పారు కదా, నేను పవిత్రుడను కనుక మీరు కూడా పవిత్రులై ఉండండి. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడానికి, స్తుతించడానికి, వాక్యాన్ని చదవడానికి, ధ్యానించడానికి మనల్ని మనము సిద్ధపరచుకున్నప్పుడు మనల్ని మనము కూడా పరిశుద్ధమైన వస్త్రములను ధరించి సిద్ధపరచుకోవాలి. ప్రభు అలా కోరుకుంటున్నారు. ప్రియులారా, 96వ కీర్తన 6వ వచనంలో మనం చదువుతున్నాం, పవిత్రమైన వస్త్రములను, ఆభరణములను దాల్చి ఆ ప్రభువునకు వందనములను తెలియచేయండి. 29వ కీర్తన 2వ వచనంలో కూడా అదే మనం చదువుతున్నాం. మనము ఘనమైన దేవుని సన్నిధిలో ప్రవేశిస్తున్నాం కాబట్టి ఆ పవిత్రుడైన దేవుని సన్నిధిలో పవిత్రమైన అలంకారముతో, పవిత్రమైన వస్త్రములను తాల్చి ఆ ప్రభు సన్నిధిలోనికి ప్రవేశించి ఆ ప్రభువులో మనము ఆనందించాలని, ఆ ప్రభువునకు వందనాలు, స్తుతులు తెలియచేయాలని ప్రభు కోరుకుంటున్నారు. ప్రియులారా, ప్రతిరోజు మనము దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నిస్తుంటాం. కానీ మనల్ని మనము నిజంగా పరిశుద్ధంగా సిద్ధపరచుకుంటున్నామా? నిర్గమకాండం 28వ అధ్యాయంలో కూడా మనం చదువుతున్నాం, అహరోను అతని 4 కుమారులను, నాదాబు, అబీహు, ఎలియేసరు, ఇతామారు, వీళ్ళందరినీ కూడా దేవుడు యాజకులుగా తన కొరకు ప్రత్యేకపరచుకున్నప్పుడు మోషే చెప్తున్నాడు, వాళ్ళు దేవుని సన్నిధిలోనికి వచ్చి నాకు యాజకత్వము చేస్తున్నప్పుడు వాళ్ళు పవిత్రమైన వస్త్రములను ధరించాలి. నిలువుటంగి, ఎఫోదు, నిలువు చొక్కా, రకరకాల పవిత్రమైన వస్త్రాలను ధరించి అందుకు వాళ్ళను సిద్ధపరచి దాని తర్వాతనే దేవుని మందిరంలోనికి ప్రవేశించి వాళ్ళు నాకు యాజకత్వం చేయాలని ప్రభు కోరుకుంటున్నారు. ఆ వస్త్రములను సిద్ధము చేయడానికి, సిద్ధము చేసేవారికి నా జ్ఞానాన్ని, వివేకాన్ని ఇస్తాను.
నేనిచ్చిన జ్ఞానముతో వారు ఎంతో అందమైన సుందరమైన వస్త్రములను ధరించి వాటిని పవిత్రపరచుకొని వాళ్ళు నా సన్నిధిలో ప్రవేశించి నాకు ఊడిగము చేస్తారు అని ప్రభు కోరుకుంటున్నారు. ప్రియులారా, యాజకులకు గురువులకైతే పవిత్ర వస్త్రాలు ఉన్నాయి. మరి నీవు నేను కూడా యాజకులమే. యేసు ప్రభు నామములో యేసు ప్రభుచే రక్తంచే కడగబడిన మనము, యేసు ప్రభు నామములో ఎన్నుకొనబడినము. మనమందరం కూడా యాజకులము, గురుకులము, పవిత్రమైన ప్రజలము, దేవునిచే ఎన్నుకోబడిన వారము. మరి మనము ఎలాంటి పవిత్రమైన వస్త్రములను ధరించాలి ప్రియులారా? మొట్టమొదటిగా మన జీవితమే పవిత్రంగా ఉండాలి. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుతున్నాం. మన జీవితంలో మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించకుండా దేవుని జ్ఞానమును, దేవుని వివేకమును పొంది దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ఎలా జీవించాలని ఆ ప్రభు కోరుకుంటున్నాడో ఆ గుణ లక్షణములను కలిగి మన జీవితంలో అన్ని పరిస్థితులు మనకి సరిపోయినట్లుగా ఉండకపోవచ్చు. అనుకూలం కాని పరిస్థితులలో తగిన సహనము, ఓర్పు కలిగి ఉండాలని, అలాంటి పవిత్రమైన జీవితాన్ని మనం జీవించాలని, అలాంటి జీవితంతో ప్రభు సన్నిధిలోనికి మనం ప్రవేశించాలి. మన మాటలు, మన సంభాషణ చూసినప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు 19వ కీర్తన 14వ వచనంలో, ప్రభువా నా నోటి మాటలన్నీ, నా హృదయ ధ్యానమంతయు నీకు ప్రీతికరంగా ఉండునుగాక. మన యొక్క మాటలను ఆ ప్రభువునకు అప్పగించుకుంటే ఆ ప్రభువే ఏ మాటలు మాట్లాడాలి, ఏ అవసరం లేని మాటలు మాట్లాడకూడదు, ప్రభువే మనకి జ్ఞానాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని అనుగ్రహిస్తారు. కొలస్సీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతున్నాం. మనము మాట్లాడినప్పుడు అది రుచికరముగా ఉండాలంట ప్రియులారా. ఉప్పు వేసినప్పుడు ఎంత రుచి కూరకు వస్తుందో, మనం ఒక్కొక్క మాట మాట్లాడేటప్పుడు అది వినేవారికి అది ఉపయోగకరంగా ఉండాలి. చూడండి, ఉప్పు యొక్క ఉపయోగాలను మనం చూసినప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. ఉప్పు వేసినప్పుడు తనను తాను కోల్పోయి ఆ కూరకు రుచినిస్తుంది, నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది, శుభ్రము చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రియులారా, మన నోటి నుంచి వచ్చే పవిత్రమైన మాటలు కూడా ఇతరులను ఐక్యపరచడానికి, ఇతరులోని దోషాలను వాళ్ళకు చూపించి ప్రేమపూర్వకంగా చూపించినప్పుడు వాళ్ళు దాన్ని గ్రహించి తమ జీవితాలను సరి చేసుకోవడానికి మనము పవిత్రంగా, ఉదారంగా దేవుని కృపతో, దేవుని ప్రేమతో మనం ఇతరులతో మాట్లాడినప్పుడు తప్పకుండా మన మాటలను వాళ్ళు స్వీకరిస్తారు. మన జీవితము, మన మానసిక రీతి ఎలా ఉండాలంటే ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు క్రీస్తు మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. యేసు ప్రభు తన యొక్క దైవత్వాన్ని పట్టుకొని వేలాడక, చూడండి, సిలువ మరణము వరకు కూడా తన్ను తాను తగ్గించుకొని రిక్తుని చేసుకొని నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేసినట్లు, అలాంటి ఇతరుల కొరకు మనము త్యాగం చేసుకొని, మనల్ని మనము తగ్గించుకొని ఇతరులను హెచ్చించే అటువంటి మానసిక రీతిని, మనస్తత్వాన్ని మనము కలిగి ఉండాలి. ప్రియులారా, అలాంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఎదురుగా ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుని యొక్క పరిశుద్ధత మనలో ఉంది కాబట్టి, ఆ పరిశుద్ధతతో మనల్ని మనం అలంకరించుకున్నాం కాబట్టి అన్ని పరిస్థితులలో మనం విజయాన్ని పొందవచ్చు. రాజుల దినచర్య 2వ గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. యెహోషాఫత్ రాజు తన మీద యుద్ధము చేయడానికి 4 రాజులు కలిసి వస్తున్నప్పుడు, ప్రభువా ఏమి చేయాలో తెలియడం లేదు అని తన ప్రజలందరితో కలిసి ఉపవాస ప్రార్థనలో తన్ను తాను, తన జనాంగాన్ని సిద్ధము చేసుకున్నప్పుడు, పవిత్ర వస్త్రములతో అలంకరించుకున్నప్పుడు ప్రభు చెప్తున్నారు, సంగీత వాయిద్యం వాయించే వాళ్ళు పవిత్రమైన వస్త్రములను దాల్చి సైనికుల కంటే ముందుగా వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో వారిదే విజయం. ఎందుకంటే యుద్ధము యెహోవాది అన్నాడు. ప్రియులారా, ఈరోజు తప్పకుండా మనం అందరం కూడా
ప్రార్థనలో గడుపుతాం. కానీ అలాంటి ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు మనల్ని మనం పరిశుద్ధపరచుకొని పవిత్రమైన వస్త్రములను ధరించి ఆ ప్రభువు ఎంత పరిశుద్ధుడో అలా మనల్ని కూడా పరిశుద్ధంగా మలచమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, నీ యొక్క పరిశుద్ధతలో లోనికి మమ్మల్ని అందరినీ ఈరోజు ఆహ్వానించిన దేవా నీకు స్తోత్రం. నాయన, పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 4వ వచనం నుంచి మేము చదువుతున్నాం. ప్రభా, బాహ్య సౌందర్యాన్ని మీరు కోరుకోవడం లేదు, కానీ మా అంతరంగిక సౌందర్యాన్ని మీరు కోరుకుంటున్నారు. ప్రభా, సాధువును సాత్వికమును అగు అక్షయమగు ఆత్మతో అయ్యా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలని కోరుకుంటున్న తండ్రి నీకు స్తోత్రం. అయ్యా, ఈరోజు మీ యొక్క పరిశుద్ధత అనే వస్త్రాన్ని మా అందరి మీద కప్పండి. మా యొక్క మాటలు పరిశుద్ధంగా ఇతరులను నాయన సరియైన దారిలోనికి నడిపించే విధంగా, మా స్వభావము క్రీస్తు మనస్తత్వాన్ని కలిగి ఉండే విధంగా అయ్యా మీరిచ్చిన విజ్ఞానంతో వివేకముతో మా జీవితము కూడా ప్రభువా ఎంతోమందికి మార్గదర్శకంగా ఉండినట్లు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనల్ని మనం సిద్ధపరచుకుందాం, పరిశుద్ధతతో ప్రవేశించుదాం, ఆశీర్వాదముల పరంపరను స్వీకరించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.